జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే అమెరికా ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. సరే, ఇంతకు ఆ ప్రకటన ఏంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా, ఎక్కడికి పోయినా, ఏం మాట్లాడినా కూడా అన్నీ కూడా వివాదాస్పదమే. ఏ పనిని కూడా సాఫ్ట్గా చేయడం ఈ డొనాల్డ్ ట్రంప్కు తెలియదు. తాను అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు అధ్యక్షుని కాబట్టి నేను ఏం చేసినా చెల్తాది, నాకు తిరగలేదు, నా ముందు అందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడతారని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ భావించాడు. అందుకే ఈ క్రమంలోనే భారత్ పైన 50% పన్నులు కూడా విధించాడు. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుందన్న సాకుతో డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఈ పన్నులన్నీ కూడా విధించాడు. కానీ మన మోడీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గల. మన ప్రధాని నరేంద్ర మోడీ ఇందుకు ధీటుగా స్పందించాడు. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసి తీరుతుంది, భవిష్యత్తులో కూడా చమురును కొనుగోలు చేస్తామని, ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని, దేశంలోని రైతులు, పాల ఉత్పత్తుల రంగం, అదేవిధంగా మత్స్యకారుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి ప్రధాని మోడీ గారు బహిరంగంగా స్పష్టం చేశారు. అవసరమైతే ఆ భారాన్ని మేమే మోస్తామని చెప్పేసి మోడీ గారు భరోసా ఇచ్చారు. దీంతో ఏం చేయాలో ఈ అమెరికాకైతే అర్థం కాల, పాల్పోలా. పైపెచ్చి ఏంటంటే ఈ మధ్యన భారత్ చైనాకు దగ్గరవుతుంది. ఈ రెండు దేశాలు రష్యాతో కలిసి ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నాయి. దీంతో అమెరికాలో భయం అనేది మొదలైందనమాట. ఆసియా దిగ్గజాలైనటువంటి భారత్, రష్యా, అదేవిధంగా చైనాలు కలిస్తే ఇక తమ పని అయిపోయినట్టేనని చెప్పేసి భావించినటువంటి అమెరికా ఇప్పుడు దిగి వస్తుంది. అర్థమైందా? భారత్తో మళ్ళీ చర్చలకైతే పిలుపునిచ్చింది. భారత్ తమకు అత్యంత మిత్రదేశం అని, భారత్ అదేవిధంగా అమెరికా దేశాలు ఉమ్మడి దృక్పథంతో ఐకమత్యంగా ఉన్నాయని చెప్పేసి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలియజేశాడు. రెండు దేశాల మధ్యన ఏవో చిన్న చిన్న సమస్యలు మాత్రమే వచ్చినాయి, మేము ఈ సమస్యలను సావధానంగా కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పి కూడా అన్నాడు అనమాట. శాంతియుత అదేవిధంగా సౌభాగ్యవంతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించడం కోసం అమెరికా అలాగే భారత్ కలిసి పనిచేస్తాయని చెప్పేసి కూడా మాట్లాడినాడు. ఇన్ని మాట్లాడేవాడు మొన్నవాడు ఆసిమ్ మునీర్ పోయాడు కదా వాడికి అమెరికాకు, వాడిని పక్కలో కూర్చోబెట్టుకొని వాడితో లంచ్ చేసి వాడితో చట్టాలు పట్టాలు వేసుకొని తిరిగినారు కదా, అప్పుడు ఇవన్నీ గుర్తురాలా? అప్పుడు ఏది గుర్తురాలేదా అంటాలే. అంతేకాకుండా అమెరికా ఇప్పుడు 2 అడుగులు ముందుకేసి మళ్ళీ భారత్తో చర్చలు జరపడానికి ముందుకైతే వచ్చింది. ఈ మధ్య కాలంలో భారత అమెరికా దేశాల మధ్యన ఈ వాణిజ్య ఒప్పందం మధ్యలోనే చివరి దశలో ఆగిపోయిన సంగతి మీకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ చర్చలను మళ్ళీ అమెరికా అయితే ప్రారంభిస్తుంది. అమెరికా అలాగే భారత్ మధ్యన ఈ వాణిజ్య ఒప్పందం చివరి దశకైతే వచ్చింది కదా. ఇరు దేశాల మధ్యన ఈ ఒప్పందము సెప్టెంబర్ నాటికో లేకపోతే అక్టోబర్ నాటికో పూర్తవుతుందని చెప్పేసి మన దేశ వాణిజ్య కార్యదర్శి అయినటువంటి సునీల్ బర్త్వాల్ అయితే తెలిపాడు అనమాట. ఇందుకోసం అమెరికా ముమ్మరంగా చర్చలు కూడా జరుపుతుందంట. అయితే ఇంకా తదుపరి చర్చల కోసం అమెరికా బృందం ఆగస్టు 25వ తేదీన భారత్ వస్తుందని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ఇప్పటి వరకు 5 సార్లు వాణిజ్య ఒప్పంద చర్చలు అయితే జరిగినాయి. తాజాగా 6వ విడత చర్చల కోసం ఆగస్టు చివరి వారంలో అమెరికా బృందం భారత్కి అయితే రానుండదంట. అంటే మనం మన మాట మీద గట్టిగా నిలబడడంతో ఇక చేసేది ఏమీ లేక, గత్యంతరం లేక అమెరికానే దిగొచ్చి మనతో మళ్ళీ చర్చలు అయితే జరగబోతుంది. అంటే మనతో మళ్ళీ స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరిపోతుంది అనమాట. ఇది స్నేహం కాదు, ఇది అవసరం, ఇది స్వార్థం, అది క్లారిటీ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవి మనకు మిత్ర దేశాలు కాదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పాటుపడతారు, వాళ్ళు అడుగులేస్తారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి రకాలు. అలాగని చెప్పేసి వాళ్ళు ఏదో ముందుకు వస్తారని చెప్పేసి మనం పోయి అదేందో నెట్టు దూడ కదా ఆవును చూస్తే పరిగెత్తుకుంటూ పోయి ఖర్చుకునేట్టు ఆ మాదిరిగా మనం పోయి ఖర్చుకోం. ఎంతవరకు అవసరమో అంతవరకే మూవ్ అవుతాం. ఎందుకంటే చైనా ఎలాంటిదో మోడీ గారికి తెలుసు, అమెరికా ఎలాంటిదో ఆయనకి తెలుసు. మన కొత్తగా వాళ్ళకి నేర్పిమలే, అది విషయం అయితే. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.